ఒక చెంబుతో నీళ్లు ఈ పితృకుండంలో ఉండేటువంటి నీళ్లు ఆయన మీద పోసి అభిషేకం చేస్తారో వారికి సమస్తమైనటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ జాతకాల్లో పితృదోషాలు, మాతృశాపాలు, పితృశాపాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోతాయి. 2, వీరి ముందు తరాల వాళ్ళు ఎవరైనా ఉన్నతమైనటువంటి గతులు పొందకుండా భూమి మీదే ఉండిపోతే అటువంటి వాళ్ళకి ఉత్తమమైనటువంటి గతులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వంశంలో పుట్టిన వాళ్ళని చూస్తూ ఉంటారు. ఎవడైనా మన తర్వాత తరాల వాళ్ళు మనం ఇన్ని పాపాలు చేసాం కదా, మనకి ఇటువంటి పరిస్థితి వచ్చింది, మన ముందు తరాల వాళ్ళు అంటే మా తర్వాత పుట్టినటువంటి వాడు ఎవడైనా మనకి మంచి చేస్తాడేమో. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అన్నం పెడితేనే వాళ్ళకి అన్నం ఉంటుంది. ఇదంతా మనకి సైంటిఫిక్గానే చెప్పుకుంటూ వచ్చారు. ఈ శ్రాద్ధాది కార్యక్రమాలు, పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమైనటువంటి. ఇప్పుడు ఇవాళ మీరు ఇక్కడ అభిషేకం చేస్తే మీ పితృదేవతలు అక్కడ ఉన్నతమైనటువంటి గతులు పొందుతారు. పలానా వాళ్ళు మన వంశంలో పుట్టినటువంటి పలానా వాడు మనకి ఇలా వాళ్ళ కాశీ వెళ్ళాడు, పిత్రేశ్వరుడికి అభిషేకం చేశాడు కాబట్టి ఆయనకి ఉన్నతమైనటువంటి గతులు సంప్రాప్తమవుతాయి అని చెప్పారు. కాబట్టి మనందరం కూడా శ్రద్ధగా ఒకసారి ఇందులో నీళ్లు మార్జంతం చేసుకుని చెంబుతో నీళ్లు తీసుకుని అక్కడ అభిషేకం చేసుకుందాం. మనం కష్టపడి త్రయంబకేశ్వరు వెళ్ళనవసరం లేదు, గోకర్ణము వెళ్ళనవసరం లేదు. జాతకంలో ఉండే పితృదోషాలని చక్కగా ఒక చెంబు నీళ్లు పోసుకోవడం ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. ఇలా ఇవ్వండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పిత్రేశ్వర్ మహాదేవ్కి జై. ముట్టుకోండి బాబు. అందరూ కూడా చక్కగా నీళ్లు పోసుకుని హర హర మహాదేవ్ అనుకుంటూ పోసుకుంటూ ఉండండి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురహంతకాయ